కొమ్మినేని శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు, దశాబ్దాల కాలంగా జర్నలిజంలో ఉన్నారు. పైగా మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి అతనే చెప్పుకుంటాం. అతను ఈ రోజు ఉదయం చేసిన డిబేట్ మాట ఏమని పెట్టాడు ఇక్కడ, పండగ పూట బీజేపీలో జనసేన విలీనం. సరే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. కింద ఇక్కడ చూసారా, బాలకృష్ణ వేధింపులు. ఎవరిని అంటే తనతో నటించిన ఒక నటి. రీసెంట్గా కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. బాలకృష్ణ గారు ఆవిడ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కొంతమంది ట్రోల్ చేశారు, బాలకృష్ణ గారికి ఎంత వయసు వచ్చింది, ఆ స్టెప్పులు ఏంటి అది ఇది అని చెప్పేసి. సరే అవన్నీ పక్కన పడదు. ఇక్కడ బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి మా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టేసాడు. పనికొచ్చే అంశాల మీద పెట్టంటారా అంటే పెట్టరు, కానీ ఇలాంటి పనికిరాని విషయాలపైన డిబేట్లు చేయమంటే కొమ్మినేని శ్రీనివాస్తో పాటు పని పాట లేని పోరం బొగ్గలు ఇంకో నలుగురు ఉంటారు. కొమ్మినేని శ్రీనివాసే కాకుండా ఇంకొక నలుగురు ఉంటారు. వాళ్ళు ఈ రోజు ఉదయం పెట్టిన డిబేట్ మాట ఏమన్నా అర్థం ఉందా అసలు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ బాలకృష్ణ వేధింపులా ఎవరు అనాలి అంటే గింట ఆవిడ అనాలి. ఇప్పుడు ఎవరైతే బాలకృష్ణ గారితో పాటు నటించిందో నటి ఆవిడ చెప్పాలి, బాలకృష్ణ గారు నన్ను వేధించారని చెప్పేసి. ఆవిడ చెప్పదు. చక్కగా వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చూసాం. చక్కగా ఇద్దరు డ్యాన్స్ చేసుకుంటారు. సరే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ సినిమా ఫంక్షన్లో భాగం అనుకోవచ్చు, లేదంటే సినిమా విజయం సాధించింది కాబట్టి ఆ ఆనందంలో డ్యాన్స్ చేశారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఆ మాత్రం దానికి బాలకృష్ణ వేధింపులు అని చెప్పేసి టైటిల్ పెట్టేశాడు. మరి గోరంట్ల మాధవ్ మీ ఎంపీ, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ, ఇప్పిసి ఇచ్చేసాడు. ఆ రోజున గోరంట్ల మాధవ్ వేధింపులని కానీ ఏమయ్యా మాధవ్ ఎంపీగా ఉన్నావు, ఇదేం పోయే కాలం అని చెప్పేసి ఏ రోజైనా మాట్లాడేవా? ఆ రోజు మాట్లాడు. ఆ రోజు మాత్రం కొమ్మినేని శ్రీనివాసు, ఆ ఈశ్వరు, ఇంకా సాక్షిలో పనిచేసే ఇంకొంతమంది మేధావులు ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి ఇప్పి చూపిస్తే ఆ వీడియో మనం కూడా చూసాం కదా, అదే. ఆ రోజున ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు. అది అమ్మ గోరంట్ల మాధవ్ బెల్లె చూపించేసాడు. అసలు కనీ విని అరగం మేము ఇలా చూపించాలని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఆ రోజున పండగ చేసేసుకున్నాడు. ఈ రోజు అట్లా బాలకృష్ణ గారు వేధింపులు చెప్పింది టైటిల్ వేసాడు. ఇప్పి చూపిస్తే తప్పలేదు. వాళ్ళకి ఎంపీ మీ పార్టీ నాయకుడు మీరు అధికారంలో ఉండగా ఇప్పి చూపించేస్తే ఇంటిలో పాది పండగ చేసేసుకున్నారు. వీళ్ళ నాయకులు కానీ వీళ్ళ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు స్పందించలా. కనీసం పార్టీ నుండి సస్పెండ్ చేశారంటే సస్పెండ్ కూడా చేయలే. ఇవాళ కూడా అధికార ప్రతినిధిగా నియమించేసుకున్నారు. మరి మీ బతుకులకి ఏదైనా సిగ్గు సరిగా ఉందా? ఇది పనికొచ్చే డిబేటా? ఏమండి, వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు, ఎగురుతారండి, అవునా? బాలకృష్ణ గారితో పాటు నటించిన నటి ఏమన్నా అభ్యంతరం తెలిపితే ఆవిడ తెలపాల. మీరెందుకు ఇచ్చేసుకుంటారు ఇక్కడ, మీరెందుకు నిప్పడిపోతున్నారు, మీరెందుకు బాధపడిపోతున్నారు ఇక్కడ, నాకు అర్థం కావట్లా. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోరంట్ల మాధవ్ ఏదైతే పనిచేసాడో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అలాగే ఇప్పిచ్చిచ్చాడు. ఆ రోజు ఏం చేసావు? ఆ రోజున కనీసం కనీసం మాట్లాడారా? డిబేట్ల సంగతి పక్కన పెట్టండి, ఖండించారా? ఎవడైనా ఒక డిబేట్ పెట్టాడయ్యా? అంబటి రాంబాబు ఆడియో కాళ్ళు, అవంత శ్రీనివాస్ ఆడియో కాళ్ళు, అలాంటి చెత్త ఇంకా చాలా ఉంది మీ పార్టీలో, ఒకటి కాదు రెండు కాదు. మరి వాళ్ళు ఇప్పు చూపించేస్తేనేమో ఇంటిలో పాది పండగ చేసుకుంటారా? ఇక్కడ వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తే మీకు తప్పు వచ్చేసిందా, మీకు నొప్పి వచ్చేసిందా? బుర్ర ఏమన్నా పని చేస్తుందా కొమ్మినేని శ్రీనివాస్? నీకు దశాబ్దాల కాలంగా జర్నలిజంలో ఉన్నావు కదా, ఉన్నావా లేదా? ఏ విషయాలపైన డిబేట్ చేయాలి, దేనిపైన చర్చించాలి, మనం ఏ డిబేట్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలు తెలుసుకుంటారు, కనీసం ఆంగిక జ్ఞానం అన్నా నీకుందా? పైగా మీరు జర్నలిస్టులు, ప్రతి ఒక్కడు జర్నలిస్టులే. పైగా మా బోటోలు ఏమన్నా మాట్లాడితే ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? వయసుదేముంది, బుర్ర ఉండాలి. కానీ వయసుదేముంది అబ్బా, యాదవులకు కూడా వయసు పెరుగుతుంది, ఆ మాత్రం తెలివి ఉండద్దా మనకి? ప్రతి దానిపైన సరే ఏదో కోడిగుడి మీద ఎగలు మిగిలినట్టు తెలిసి వచ్చేది ఉండదు, ఏదో ఉండదు. పైగా సీనియర్ జర్నలిస్ట్ అయినా కానీ ఇంకా ఆయనతో పోల్చుకుంటే నేను చేతులు పేపర్ ముక్క గట్టి ఏమీ లేకుండా మనం ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా ఒక మాట అటు ఇటు అయినా సరే చెప్పాలనుకున్నా చెబుతా. మా నోటి చేతులు పేపర్ ముక్కలేందే మాట్లాడాడు. మళ్ళీ నేను పేపర్ లేదే మళ్ళీ మాట్లాడలేడు. ఏదో అలా అదృష్టం బాగుండి వీళ్ళు జర్నలిస్టులుగా ఉన్న రోజుల్లో ఇలా ధైర్యం చేసి కెమెరా ముందు మాట్లాడగలుగుతూ
మాట్లాడారు కాబట్టి ఇవాళ సీనియర్ జర్నలిస్టులు గానో లేదంటే డిబేట్లో కూర్చొని చేస్తున్నారు కానీ లేకపోతే ఈ రోజుల్లో కానీ వచ్చుంటే కనుక కొమ్మినేని శ్రీనివాస్ అసలు ఎవడు దీకవుడు కూడా కాదు. ఎవడని దేగలుగుతాడా? ఇది మీరు పెట్టే డిబేట్లు ఇదే. ఏకంగా బీజేపీని తీసుకెళ్ళి జనసేనని తీసుకెళ్ళి లేక బీజేపీలో విలీనం అని చెప్పి నేసేసాడు. ఆ కూర్చున్న నలుగురికి ఏమీ తెలియదు. ఎందుకు సీనియర్ జర్నలిస్టులు అంటే పనికి మాలినట్లు మన విశ్లేషణ? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేసాడో చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో. అది చెప్పడం మానేశారు. ఎంతసేపు బాలకృష్ణ గారి మీద పడి ఆడవాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవాలి. అంతేనా? అంతకుముందు మన పనికొచ్చేది ఏమైనా ఉందా? ఎక్కడైనా ఇలాంటి చిల్లర విశ్లేషణలు మానేయండి. అంత వయసు వచ్చింది కదా మీకు, అవునా? ఒకవేళ నిజంగా మీకు ఆ బాధ్యత ఉండుంటే కనుక అనంతబాబుది ఖండించాలి, గోరంట్ల మాధవ్దే ఖండించాలి, అంబటి రాంబాబుది ఖండించాలి. అప్పుడు అందరూ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసి అప్పుడు నువ్వు మాట్లాడాలి. వాళ్ళు ఇప్పు చూపించేస్తే తప్పలేదు, కానీ ఆయన డ్యాన్స్ చేస్తే తప్పు వచ్చింది. పైగా ఆవిడ చెప్తే ఓకే, ఆయనతో పాటు డ్యాన్స్ చేసిన నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ అభ్యంతరం తెలిపి నన్ను ఇలా అసభ్యకరంగా నా పట్ల ప్రవర్తించారని చెప్పేసి ఆవిడ చెప్పింది అనుకో, అప్పుడు మీరు ఎలాంటి టైటిల్ పెట్టుకొని పెద్ద పెద్ద విశ్లేషణ చేసిన ప్రమాణం ఉంటుంది. వాళ్ళ చెప్పలు వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలే. ఇక నువ్వు గుడ్లు చేసుకుంటున్నావు. ఇక్కడ ముందు దానికి సమాధానం చెప్పు. గోరంట్ల మాధవ్ ఇప్పు చూపించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? సమాధానం చెప్పాలి కదండి దానికైనా సరే. పైగా ఒక్కొక్కరు ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో రకంగా ట్రోలింగ్లు, ఇదేం పద్ధతి, ఇదేం పద్ధతి, ఇదేం పద్ధతి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ మాట కూడా సిగ్గు శరం లేదు. గోరంట్ల మాధవ్ ఇప్పు చూపించిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో బాగా చూపించామని చెప్పేసి భుజం కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏమండి, గోరంట్ల మాధవ్ కనవాలేదు మీకు? దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ వయసుకి తగ్గ విశ్లేషణ చేయండి, ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ చేయండి. ఏదైనా మీ దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉంటే అది 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఇగో ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటాయి, ప్రభుత్వాలు కేవలం ప్రజలు పరిపాలించడానికి మాత్రమే ఉన్నారు, పరిశ్రమలు తీసుకురావాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, అది ప్రభుత్వానికి బాధ్యత. అలాంటివి చెప్పడం మానేసి లేఖితనంగా ఏంటండి విశ్లేషణ? ఇంకెప్పుడు కూడా దయచేసి మా రిక్వెస్ట్ అనుకోని కొమ్మనేని గారు, నేనేదో మిమ్మల్ని విమర్శించాలని చెప్పేసి ఈ వీడియో చేయట్లా. కాకపోతే ఏంటంటే మనం ఒకరిని వేలెత్తి చూపించే ముందు మీ వెనకాతల నలుగురు ఉన్నారు. గోరంట్ల మాధవ్, అనంతబాబు, అవంత శ్రీనివాసు, అంబటి రాంబాబు. ఆ నలుగురు గురించి కూడా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇంకెప్పుడు ఈ పనికిమాలిన విశ్లేషణ చేయొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ట్రోల్ చేసినంత మాత్రాన ఆయన ఊడిపోయేది ఏమి లేదు, ఈయనకి ఊడిపోయేది ఏమి లేదు. ముందు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ పార్టీలోని విలీనం చేయకుండా ఉంటే చాలు. ముందు మీకు వచ్చినాయే 11 కదా. మీకంటే మీ జగన్మోహన్ రెడ్డికి, మీ అధినేతకి, మీ ఓనర్కి మీకు వచ్చినాయి ఎంత? 11. మన పార్టీయే అటు ఇటు కొట్టుమిట్లాడుతుంది. ఏదో కేసులో రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతే అంతా గైవే మీతో సహా. ఎందుకు ఇలాంటి అప్పబాయ కౌరులు ఎక్కడన్నా ఎన్ని కట్టిపెట్టండి కొమ్మనేని గారు.